హాయ్ అండి. ఆ పూట చేసుకునే కూర ఏదైనా తృప్తినిస్తుందో లేదో కానీ కొండల్ని పిండి చేయగలిగే శక్తి ఉన్నటువంటి ఈ తమలపాకు రసంతో 4 ముద్దలు తిన్నా చాలు, పొట్ట తేలిక అయిపోతుంది. ఎందుకంటే తమలపాకులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇమ్యూనిటీ బూస్ట్, డైజెషన్ పవర్ బాగా పెంచుతుందన్నమాట. అలాగే గ్యాస్తో బాధపడే వాళ్ళు రోజుకొక తమలపాకు నమలటం వల్ల ఉపశమనం కలుగుతుంది. తమలపాకులు డైలీ నమలటం వల్ల గ్యాస్ తగ్గడమే కాదు, దంతాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట. తమలపాకు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ తమలపాకు రసం ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ ఇక్కడ నేను 6 తమలపాకులు తీసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ చేసుకొని జార్లో వేసుకోవాలి. మనం ముందుగా టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, నేను 3 టమాటాలు సన్న పీసెస్గా కట్ చేసుకొని అదే తమలపాకు జార్లో వేసేసి, అలాగే చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసేసి మిక్సీలో వేసేసాను. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత పొయ్యి మీద వేరొక గిన్నె పెట్టేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తమలపాకు పేస్ట్ గిన్నెలో వేసేసి 1 లీటర్ వాటర్, అలాగే కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కొంచెం బెల్లం ముక్క వేసేసి ఒక మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మరిగించుకోవాలి. అప్పుడులోగా ఇక్కడ తడక అనేది యాడ్ చేద్దాము. సో నేను ఘీతో తడక అనేది వేస్తున్నానండి. ఘీ యాడ్ చేస్తే ఈ తమలపాకు రసంలో అద్భుతంగా ఉంటుందన్నమాట. 1 టేబుల్ స్పూన్ ఘీ, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ తమలపాకు రసంలో వేసేసుకోవాలి. వేసిన తర్వాత చూడండి, ఫైనల్గా కొత్తిమీర వేసి దించేయడమే. సో 10 నిమిషాల్లో తమలపాకు రసం అనేది రెడీ అయిపోతుంది. ప్రెజెంట్ నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర యాడ్ చేయలేదు. మీ దగ్గర అంటూ కొత్తిమీర యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట. సో వేడిగా రైస్లో ఈ తమలపాకు రసం వేసుకొని తింటే ఆహా స్వర్గమే అనుకోండి, అంత బాగుందనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ఈ తమలపాకు రసం ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయండి. ఉంటా మరి, బాయ్.